నమస్తే అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా కాన్సెప్ట్ ఏంటనేది. అవునండి, మిషన్ భగీరథ గురించి. సో, ఈ మిషన్ భగీరథ ద్వారా మురికి నీటిని శుద్ధి చేసి మంచినీటిలాగా మార్చి ఇంటింటికి త్రాగునీటిని సరఫరా చేస్తుంది మన తెలంగాణ గవర్నమెంట్. సో, ఎట్లా జరుగుతుందసలు? దీంట్లో ఏమన్నా దశలున్నాయా క్లీన్ చేయటానికి? అసలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందామని నేనొచ్చానండి. ఇదైతే కూసుమంచి మండలం అండి. ఖమ్మం జిల్లాలో ఉన్న కూసుమంచి మండలంలో ఉన్నటువంటి ఒక మిషన్ భగీరథ పథకం దగ్గరకొచ్చాను నేను. సో, ఈ మిషన్ భగీరథ ద్వారా ఏం చేస్తున్నారనేది తెలుసుకుందాం. రండి, మీరు కూడా నాతో ప్రయాణం చేయండి. వీడియో నచ్చితే లాస్ట్‌లో ఒక లైక్ చేయండి తప్పకుండా. బయట నుంచి చూస్తే అసలు ఒకటే ఒక ట్యాంక్ కనిపించిందండి మిషన్ భగీరథ అని. కానీ లోపలికొస్తే చూడండి ఏరియా అనేది ఎంత పెద్దగా ఉందో. సో, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక పవర్ రూమ్ కనిపిస్తుంది. మరి దీంట్లో ఏముంటాయా అని చూస్తే ఇక్కడ చెట్లు చేమలు కాదు. ఇక్కడ రండి, రైట్ సైడ్. ఇగో ఇక్కడ రిజర్వాయర్‌ల నుండి పాలేరు రిజర్వాయర్‌ల నుండి నీటిని సేకరిస్తారట. ఇక్కడ పెద్ద పెద్ద మిషన్లు, మోటార్లు ఇవన్నీ కనిపించాయండి. పెద్ద సౌండ్ వస్తుంది. ఇగో ఇక్కడ నీటిని ఫస్ట్ ముడి సేకరణ చేస్తారంట. రిజర్వాయర్ నుండి నీటిని తీసుకుంటారట. లాస్ట్‌లో ఇగ మనకి ఎదురుంగా కనిపిస్తున్న ఈ ట్యాంక్‌లోకి ఎక్కుతాయి. దీంట్లో నుండి ఊర్లకి సరఫరా అవుతాయి. ఈ పైపుల ద్వారానే నీళ్ళనేది లోపలికెళ్ళటం, పైకెక్కటం అనేది జరుగుతుందంట. సో, నేనేంటంటే ఏంటి అసలు దీంట్లో స్టెప్స్ ఏంటని తెలుసుకుందామని వెళ్తున్నాను. నెక్స్ట్ రెండో స్టెప్‌లో స్క్రీనింగ్ జరిగిద్దటండి. అంటే మనం రిజర్వాయర్ నుండి సేకరించిన నీటిలో ఉన్నటువంటి పెద్ద మలినాలని, చెత్త, ఆకులు, కొమ్మలు తొలగిస్తారట. మరి రండి, ఎవరో హాయ్ చెప్తున్నారు. మేబీ పైన సార్లు వాళ్ళున్నారు. యెస్, నిజమేనండి. ఇక్కడికొచ్చి చూస్తే చూడండి, వామ్మో! బాగా విపరీతమైన సౌండొస్తుంది. పెద్ద పెద్ద మోటార్లున్నాయి, ఎన్నో మీటర్లున్నాయండి. దేనికి దానికి సెపరేట్‌గా. నాకులాగానే రిసర్చ్ చేసే గొప్ప మేధావులు గూడా ఇక్కడున్నారు చూడండి. చాలా మందిరున్నారు ఈడ. సరే, ఈ దేనికి దానికి ఆల్టర్‌నేట్ కరెంట్, డైరెక్ట్ కరెంట్ లాగా ఉండటం కోసం దేనికి దానికే సెపరేట్‌గా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ అనేది ఒక వెరైటీగా జరుగుతుంది కాబట్టి దీనికి కరెంట్ గూడా చాలా అవసరం అవుతుంది. డైరెక్ట్‌గా ఉంటుంది, ఆల్టర్‌నేట్‌గా ఉంటుంది అనేసి అన్నారు. ఇక్కడ మనకి ట్యాంకులు కనిపిస్తున్నాయి చూడండి. వరలు లేదా అరల్లాగా ఉండేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రొసీజర్ జరిగి మళ్ళీ దాంట్లోకి వాటర్ వచ్చేసి ఓవర్ హెడ్ అవుతాయని చెప్పారు. ఇక్కడ చూడండి, వామ్మో! దీన్ని పట్టుకుంటే కరెంట్ షాక్ వచ్చిద్దా ఏమో అని అనిపిస్తుంది. బట్ పట్టుకోవద్దులేండి. కానీ చూడండి, మీకు చూపించటం కోసం అనేది నేను తీస్తున్నాను. సరే, ఒకసారి రండి. ఇక్కడ వాటర్ చూసారు గదా! ఏరియేషన్ ప్రాసెస్ అంటే గాలిని పంపి కరిగిన వాయువుల్ని, వాసన, బ్యాడ్ స్మెల్ అలాంటివి తొలగిస్తారంట. సరే, ముందుకు వెళ్తే నాకైతే ఇంకా ఈ లొకేషన్ అనేది బాగా నచ్చింది. లొకేషన్ గాదు, ఫస్ట్ నడుస్తుంటేనే భయమైతుంది. ఎందుకనేది మీరే చూడండి. సో, చాలా బావుందండి. మనం బయట నుంచి చూసిన దానికంటేను లోపల వచ్చి అసలు డైరెక్ట్‌గా చూసిన దానికి చాలా తేడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్కందీకరణ జరుగుతుంది. ఫ్లొక్యులేషన్ అంటారు. అంటే కొన్ని రసాయనాల్ని కలిపి ఈ నీటిలో ఉన్న ఈ మట్టి, మన్ను, మషి అని ఉంటది గదా! వీటిని పెద్ద పెద్దగా మార్చేసి తర్వాతకి అయన్నీ సెడిమెంటేషన్ అయితాయి. అంటే అడుగున పేరుకుంటాయి. ఈ పేరుకున్న వాటిని తొలగించే ప్రొసీజర్ అంతా ఇక్కడ జరుగుతుంది. వామ్మో! చూస్తే భలేగా అనిపిచ్చింది. కానీ అక్కడ కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. పాలేరు మిషన్ భగీరథ పంప్ హౌస్ ఉన్నతాధికారులు ఉన్నారు. సో, వీళ్ళే పరిశీలిస్తారంట ఎప్పుడు గూడా. వీళ్ళు చెప్తున్నారు, మేడం చూడ్డానికి అట్లుంది గానీ అల్లగినక అడుగుబెట్టారు. చాలా అడుగులు లోతుంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం, చూసుకొని నడవండి అని చెప్తున్నారు. సరే, మొత్తానికైతే నాకు బాగా నచ్చింది. ఇగో గిదే ఈ ట్యాంకు. నియర్ బై చూడండి పొలాలు, ఈ కొంచెం నిర్మానుష్యంగా ఉన్న స్థలాలు కనపడుతున్నాయి. పవర్ హౌసెస్ చాలా ఉన్నాయండి. పవర్ రూమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా గూడా అసలు వాటర్‌ని చాలా విధాలుగా సాంకేతిక పరంగా మొత్తం స్టెప్స్‌ని వాడేసి క్లీన్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఉంది ప్లేసు. ఇక్కడ సెడిమెంటేషన్ జరుగుతుందని చెప్పాను గదా! అదే విధంగా ఫిల్ట్రేషన్ ప్రాసెస్ గూడా జరుగుతదట. ఫిల్ట్రేషన్ అంటే ఇక్కడ ఏం లేదు. ఇసుక, కంకర పొరల ద్వారా నీటిని పంపి ఇంకేమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ చేస్తామని చెప్తున్నారు. వామ్మో! వాయ్యో! ఇగో ఈ నడుస్తుంటేనే అసలు ఇందులో పడతానా? పడతానా అంటే అర్థం అది గాదు. కింద చూడండి ఒకసారి. అందులో పడితే ఏమన్నా ఉందా? ఇగో ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంది. సౌండ్ బాగొస్తుంది. ఏమన్నా మళ్ళా అందులో మన కాలు పడితే ఏమన్నా ఉందా? సో, ఏదో ఒక రకంగా చిన్నగా డొల్లుకుంటున్నాం ఏమో వచ్చేసాను. ఇగో ఇది చూపిద్దామని వచ్చాను. ఫిల్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఏదో ఎత్తిపోతల పథకం టైప్ లాగా మొత్తం వాటర్‌ని ఇట్లా ఎత్తిపోస్తున్నట్టుంది గదా! ఈ సౌండు ఇలానే ఇంకా పెద్దగా వస్తుంది. నేనే మ్యూట్ చేశానండి. ఇగో ఇలా ఉంది. చాలా బావుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ 41 గ్రామ పంచాయతీలున్నాయి ఈ మండలంలో. ప్రతి ఇంటికి ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి 100 లీటర్ల నీటిని సరఫరా చేసే కాన్సెప్ట్ తోటి వీళ్ళు వాటర్‌ని శుద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా మనకు తెలిసిన విషయమేనండి. ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ గ్రిడ్ పథకం ఒకటుంది అంటే అది మిషన్ భగీరథనే.
సో, ఒకప్పుడు చూడండి అసలు బిందెలు తీసుకొని కొట్టుకోవటం బోరింగుల దగ్గర ఇవన్నీ మీరు చూసే ఉంటారు. అలాంటి ఇప్పుడు ఏమి కనిపించట్లేదు. అంటే ఇలాంటి ఇలాంటి మిషన్ భగీరథలు ఉండటం వల్లనే మన రాష్ట్రంలో అలాంటి కొరత లేదని నేను అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూసారా ఈ స్టెప్స్ ద్వారా ఏంటంటే ఇక్కడ సెడిమెంటేషన్ జరుగుతుందన్నాను. ఇగో దీంట్లోనే చాలా అడుగుల లోతులో ఉన్న నీళ్ళంతా గూడా ఇక్కడ కరిగిన పదార్థాలు వాటన్నిటిని వేరు చేసేసి ఫిల్ట్రేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో, రండి ఇక్కడ ఒక ఆఫీసర్ గూడా నాకు ఇవే స్టెప్ చెప్తున్నారు. ఫస్ట్ ముడి సేకరణ చేస్తాం మేడం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే రిజర్వాయర్‌ల నుండి నీటిని తీసుకుంటాము. రెండో దాంట్లో స్క్రీనింగ్ చేస్తాం. అంటే అన్నిటిని వ్యర్థ పదార్థాలని తొలగిస్తాము అన్నారు. మూడోదేందంటే ఏరియేషను గాలిని పంపి ఇంగో ఈ రూమ్‌లల్ల వాటిలల్ల వాసన వీటన్నిటిని తొలగిస్తాము. నాలుగోదేందంటే ఇక ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా ఎదురంగా ఇగో దీంట్లో ఏందంటే కొన్ని రసాయనాలు కలిపి ఇంకా వాటిని చిన్న చిన్న కంటికి కనిపించిన కణాలటిని పెద్దగా మార్చేసి సెడిమెంటేషన్ అంటే అడుగు భాగంలో చేరతాయి మేడం. అడుగు భాగంలో చేరినాక వాటిని కూడా తీసేస్తాము. ఇగో ఇవి స్టెప్స్ మేడం అన్నారు. సరే చాలా అర్థవంతంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కరిగిన వాటిని ఇగో ఇట్లా పంపిస్తున్నాం చూడండి మనం. ఇలా ఫిల్ట్రేషన్ జరిగిన నీటిని ఇట్లా పంపించేస్తాము. నెక్స్ట్ క్లోరినేషన్ ప్రాసెస్ చేస్తాము అన్నారు. అంటే క్లోరినేషన్ అంటే ఏంటి అని అడిగాను. అడిగితే చెప్పారు. క్లోరిన్ పౌడర్‌ని కలిపితే దాంట్లో ఉన్న కొన్ని సూక్ష్మజీవులు గాని, బ్యాక్టీరియా, వైరస్‌లు అలాంటివి ఏమన్నా రాకుండా వాటిని కూడా చంపివేయటం కోసం క్లోరిన్ పౌడర్‌ని వాడిన తర్వాత ఇగో పెద్ద పెద్ద ట్యాంకుల ద్వారా ఓవర్ హెడ్ పైకి ట్యాంక్‌కి ఎక్కుతాయి. అక్కడ ఈ శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసి మళ్ళీ మనం ఊర్లలో వేసాం గదా! పైప్ లైన్‌లు. ఆ పైప్ లైన్‌ల ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటి సరఫరా అవుతాయి మేడం అని చెప్పారు. సారు వే ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే నాకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పారు. నేను ఈ వీడియోలో చెప్తే అంతా మళ్ళీ కవర్ మొత్తం ఎక్కువ టైం పడతది. ప్రొలాంగ్ అవుతదని చెప్పేసి నేను తక్కువగానే చెప్తున్నాను. ఇక్కడ ఫ్లోరైడ్ రహిత వాటర్‌ని సప్లై చేయటం అనేది కాన్సెప్ట్. ఒకవేళ ఫ్లోరిన్ ఉందనుకోండి ఫ్లోరోసిస్ వ్యాధొస్తది. కాబట్టి అలాంటిది లేకుండా సురక్షితమైన, శుభ్రమైన నీటిని నల్లాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సో, థ్యాంక్ యూ అని చెప్పేసాను వాళ్ళకి. మీకు గూడా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండండి తప్పకుండా. ఇంకా నేనేమన్నా మర్చిపోతే వీడియోలో మీరు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.